తోసిపుచ్చడం. నేను నువ్వు అనుకుంటున్నాము నాకు ఇదే వాల్యూ అని, కానీ దేవుని దగ్గర నీ ప్రార్థనకి చాలా వాల్యూ ఉంది. దేవుని దగ్గర నీ ప్రార్థనకి ఏంటమ్మా చాలా వాల్యూ ఉంది, విలువ ఉంది. దేవుడు ఆ ప్రార్థనని కలెక్ట్ చేయడం కోసం 24 బంగారు పాత్రలు పరలోకంలో అమర్చారంట. వాటికి కన్సర్న్ బాధ్యత తీసుకోవడానికి 24 పెద్దలు అమర్చాడు. అదేనండి, గాబ్రియేలు మీకాయేలు దూతల్లో ఆయన ఎవరెవరు భూలోకంలో ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కన్నీరు కలెక్ట్ చేసుకురామని పంపించారు. ప్రార్థన చేయలేని స్థితిలో మనం ఇంకా ఎవరైనా ఉండి ఉదయకాల సమయంలో లేచి ప్రార్థించలేనటువంటి దౌర్భాగ్యత, తెగింపు, సమర్పణ, తెగువ, ఏమండి ఒక కట్టు, ఒక నియమం, ఒక నిష్ఠ, ఒక పద్ధతి మనందరికీ వచ్చేయాలి. ఏది ఏమైనా ఆ 3-6 నేను ఉదయకాల సమయంలో ఆ సమయంలో దేవుని పాదాల దగ్గర ఉంటాను అంతే అని నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో 24 కన్సర్న్ పెద్దలు పనిచేస్తున్నారట. దేవదూతలు వచ్చి ప్రార్థన పట్టుకొని రావడం, ఆ పాత్రలో వెళ్ళపడం జరుగుతుంది. దూతల సంచారం జరుగుతుంది ప్రతి ఆత్మీయుని ఇంటి మీద. ఇంకా ఆత్మీయుడు అనాలా, లేచి ప్రార్థన చేస్తే ఆత్మీయుడు అనాలి. ప్రతి విశ్వాసం ఇంటి మీద కూడా దూత సంచారం జరుగుతుంది. ఈ టైంలో ఎవరు ప్రార్థన వినిపిస్తుంది అని దూత సంచారం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కన్నీళ్లు కలెక్ట్ చేసుకోవడానికి దూత ఇంట్లో వచ్చేస్తుంది. అలా ఎందుకు కన్నీరు గార్చారో రాసుకుంటుంది. కీర్తనలు 56వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ గుండెలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనపడను కదా. కవిలే అన్న దాని మీద ఒక నెంబర్ ఉంది. కింద ఫుట్ నోట్ లో ఏమని రాస్తుంది? పుస్తకంలో ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉంది, దే నోట్ ఇన్ యువర్ బుక్ అని. అవి నీ పుస్తకంలో రాయబడ్డాయి. అవి దే అంటే అవి, నోట్ ఇన్ యువర్ బుక్, దేవుని పుస్తకం. అది ఎవరి పుస్తకం అండి? అది దేవుని దూత పుస్తకం కాదు, దేవుని పుస్తకం. అది దేవుని పుస్తకం దూతకి ఇచ్చి పంపించాడు. దేనికి ప్రార్థన చేస్తున్నాము రాసుకున్నాం. ఉదయకాల సమయంలో మన విన్నపములు దేవునికి చేర్చకపోతే మనము సరైన వేలో అప్లై చేయనట్టు అనమాట. అర్థమవుతుందా? ఈ మాట అర్థమైన వారు చేసి చూపించండి. మీలో పెద్దవారికి చాలా మంది తెలుసు, రేషన్ కార్డుకి దరఖాస్తు చేస్తున్నారు, పెన్షన్కి దరఖాస్తు చేస్తున్నారు, మీరు ఉద్యోగాలకి దరఖాస్తు చేస్తున్నారు, లేదా ఏదో ఒక ఆధార్ కార్డుకి దరఖాస్తు చేస్తున్నారు. ఒక సరైన వేలో దరఖాస్తు చేయకపోతే ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకపోతే, ఇప్పుడు ఆధార్ కార్డు అప్లై చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నెట్ సెంటర్కి వెళ్ళాలి. అంతేనా? నెట్ సెంటర్కి వెళ్ళాలా? నెట్ అమ్మే సెంటర్కి వెళ్ళాలా? నెట్ సెంటర్కి వెళ్ళాలి. నెట్ అమ్మే సెంటర్కి వెళ్ళకూడదు. ఒక సర్టెన్ వేలో మనం వెళ్ళకపోతే మన అప్లికేషన్ చేరవలసిన వాళ్ళ దగ్గరికి చేరదు, సమాధానం రాదు. అది ఓకే దిస్? మీరు అందరూ ఒప్పుకుంటారు దీన్ని? చెప్పండి, ఒప్పుకుంటారు అందరూ? మన విన్నపాలన్నీ దేవుని పాదాల దగ్గరకు సూటిగా చేరే సమయం ఉదయకాలం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని ఉంది కదా, చేయాలి. నీ ఓపిక. నిన్న కాలంలో కొన్నేలేమో 3 గంటలు చేస్తాడు, పగలు 3 గంటలకు ప్రార్థన. పేతురేమో మధ్యాహ్నం 12 గంటలకు
రోజుకి 7 గంటలు చేస్తారు. ఎవరిది కరెక్ట్? ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేస్తారు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేస్తారు. అది ఏమైనా కానీ మార్నింగ్ ప్రేయర్ మాత్రం ఎసెన్షియల్. ప్రేయర్ ఎసెన్షియల్. అది ఇందాక పాప చెప్తుంది, ప్రేయర్ ప్రార్థన చాలా ముఖ్యమైనది. మన ప్రార్థనకు ఒక విలువ ఉంది. ఈ సంవత్సరం అంతా దేవుడు ప్రార్థన కోసం, వాక్యం కోసం మాట్లాడుతున్నాడు. ప్రార్థనా పనులుగా మారాలి అని చెప్పి 40 దినాలు 40 మంది వ్యక్తులను ప్రార్థనా పనులు మన ముందు ఉంచారు. మీలో చాలా మంది ఆ వర్తమానాలకు రాదు. మీకు దేవుని వాక్యం అవసరం లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీకు దేవుని వాక్యం అవసరం. మీకు దేవుని వాక్యం ఎక్కువ, చాలా ఎక్కువ, పుష్కలంగా దొరుకుతుంది మీకు. కాబట్టి మీకు అవసరం లేదు. మిగిలిన వాళ్ళు పడతాలు వేస్తా వస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా రాగలిగి మీరు రాలేకపోతున్నారని నేను చెప్పలేను. కొంతమందికి ఆటంకాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. కానీ వారానికి ఒక్క సింగిల్ డే కూడా ఖాళీ అవుదా? మంచి వర్తమానాలండి చెప్తున్నాడు దేవుడు. నేను అన్నట్టు వినలేదు అసలు అటువంటి వర్తమానాలు. వింటున్నాను. దేవుని దగ్గర నేను ఎంతో నేర్చుకుంటున్నానండి. ఏమిటి? మన ప్రార్థనలకు ఈరోజు విలువ ఉందని దేవుడు చెప్పబోతున్నాడు. దేవుడి స్తోత్రం. మన ప్రార్థనలు కలెక్ట్ చేయడానికి ఆయన దూతలను ఏర్పాటు చేశారు. మన ప్రార్థనలను పొందుపరచడానికి పరలోకంలో పెద్దలను ఏర్పాటు చేశారు. నీ ప్రార్థనను దాచడానికి, అదేనండి, నీ ప్రార్థన దాచడానికి ఒక బంగారు పాత్రను ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. మీరు చాలా మంది బంగారం కొనుక్కుంటున్నారు. చాలా మంది కొనుక్కుంటారు, ఒకరే కొనుక్కుంటారు, చాలా మంది కొనుక్కుంటారు. ఎందులో పెడతారు? ఇంటికి తీసుకొచ్చి అక్కడ పెట్టాలా? విలువ. ఎందుకని దాన్ని అక్కడే పెట్టాలి, ఒక విలువైన ప్రదేశం. దేవుడు నీ ప్రార్థనకు ఒక బంగారు పాత్ర ఏర్పాటు చేశాడంటే నీ ఆలోచన శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు ఆలోచించు. నీ ప్రార్థనకు ఎంత విలువ ఉందో, నీ బుర్ర ఎంతవరకు పనిచేస్తే అంతవరకు ఆలోచించు. నీ ప్రార్థనకి ఎంత విలువ ఉందో. దావీదు అనుకుంటాడు 56వ అధ్యాయం 8వ వచనం, నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు. సంచారం అంటే కదలిక. నా ప్రతి కదలిక నువ్వు నోట్ చేసుకుంటున్నావు. 139లో దావీదు దేవునికి మన గురించి 10 విషయాలు తెలుసు అంటాడు కదా. ఆ వర్తమానం అయ్యిందా? 139వ కీర్తనలో దేవునికి మన గురించి ఎన్ని విషయాలు తెలుసు అంటాడు? దాదాపు 10 విషయాలు తెలుసు. ఆ వర్తమానం అయిపోయింది. ఇక మళ్ళీ ఈరోజు రిపీట్ కాదు. యోబు అంటాడు, నువ్వు నా ప్రవర్తనలు లెక్కించుచున్నావు కదా అంటాడు ఆయన. నువ్వు నా ప్రవర్తనలు లెక్క పెడుతున్నావు కదా అంటాడు. యోబుకి తెలుస్తుంది దేవుడు మన సంచారాలు లెక్క పెడుతున్నాడని. దావీదుకు తెలుస్తుంది దేవుడు మన సంచారాలు, మన ప్రార్థనలు లెక్క పెడుతున్నాడు అని. ఏమండి? మన ప్రతి మూమెంట్ కూడా ఆయన కౌంట్ చేస్తాడు. మన ప్రతి పరిస్థితి, మన ప్రతి పని, ప్రతి మాట కౌంట్ చేస్తాడు అన్నది వాళ్ళకి తెలుస్తుంది. మరి నీకు నాకు అదే తెలియాలి, అదే భక్తి. అంతే, అదే తెలియాలి, అదే భక్తి. దేవుడు మన ప్రార్థనలు ఎదురు వేసుకుంటున్నాడంటండి. గుడ్డలో కవిలలో రాసుకుంటున్నాడంట. గుడ్డలో కన్నీళ్లను కలెక్ట్ చేస్తున్నాడంట. ఇప్పుడు అంత భద్రంగా పట్టుకొచ్చినవి దేనికి? ప్రతిఫలం ఇవ్వడానికి కాదంటారా? అంత భద్రంగా పట్టుకొచ్చినవి దేనికండి? ప్రతిఫలం ఇవ్వడానికే కదా. అంటే మన కన్నీరు మనకి ఏమి ఇస్తుంది తెలుసా? ప్రతిఫలం ఇస్తుంది. మన ప్రార్థన మనకేం చేస్తుంది అంటే ప్రతిఫలం తెస్తుంది. దేవుని స్తోత్రం. దానికోసం దేవుడు చక్కని ఉపమానం కూడా చెప్పారు. 126వ కీర్తన 4-5 వచనాలు, 5-6 వచనాలు చూడండి ఒకసారి. కన్నీళ్లతో కన్నీళ్లు విడిచిచు వింటువాడు. 5వ వచనం కదండి. సంతోషగానముతో పంట కోసెదరు, పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానం చేయొచ్చు
వచ్చును. దేవునికి స్తోత్రం. ఇక్కడ విత్తనాలు పోవాలని చెప్పాడు దేవుడు. జాగ్రత్తగా ఈరోజు ఆలకించుకుంటూ వ్యవసాయకుడు కొన్ని విత్తనాలు జరుగుతాడు కదా. పంట అంతేనా? ఒక గింజ ఒక గింజనే ఇస్తుందా? ఒక గింజ అనేకమైన పంట ఇస్తుంది. పిడికిడే విత్తనాలు అంటారు. ఇక్కడ విత్తనాలు అనేవి ఏంటి అంటే నీ ప్రార్థన విన్నపములు. అది ఎలాగూ కన్నీటితో విత్తితే. కన్నీటితో విత్తితే అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు కన్నీటిని విత్తితే అంటాడు. కన్నీటినే విత్తనాలుగా చేసి విత్తేవనుకో నీ జీవితంలోకి ఏమొస్తుందని తెలుసా? హ్యాపీనెస్, సంతోషం, సంపూర్ణ ఆనందం. వింటారండి? వింటున్నారా? దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చాక కొంచెం సంతోషం ఉండాలి. సంతోషం లేకపోయినా ఉండాలి. దేవుని వాక్యమే సంతోషం అసలు. ఎందుకంటే మన ఆశీర్వదించే ఔషధం అది. మన జబ్బుకి సరిపడా కరెక్ట్ మంది ఇక్కడ దొరుకుతుంది అనుకోండి, అమ్మయ్య రిలాక్స్ అయిపోతుంది. ఇక్కడ కాస్త వేసుకోకుందని మందు వేసుకోకుండా రిలాక్స్ అయిపోతాం. అలా రిలాక్స్గా ఉండాలి దేవుని మందిరం. ఇది విశ్రాంతి దినం. కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే రెస్ట్ డే కదా. దేవుని సన్నిధిలో చక్కగా రెస్ట్ తీసుకోవాలి. అమ్మా దేవుని సన్నిధిలో చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ మన పరిస్థితులకు అన్వయించుకుంటూ ధైర్యం తెచ్చుకుంటూ ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తూ వినాలి. ఇది ఆస్వాదన. రెస్ట్ డే ఈరోజు. వారం అంతా మన యాతన. వారం పొద్దునాడు దేవుడు విశ్రాంతి. దేవుని స్తోత్రం. కన్నీళ్లతో విత్తువాడు. పరిశుద్ధాత్ముడు అంటాడు కన్నీటినే విత్తువాడు అంటాడు. కన్నీళ్లతో విత్తనాలు విత్తడం విత్తినవాడు సంతోషం అనే పనులు వస్తాడు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నువ్వు కన్నీటినే దేవుని సన్నిధిలో విత్తినవనుకో ఏంటమ్మా ఏం కోసుకుంటాము? ఏమిటి? సంతోషం. సంతోషం జీవితంలో సంతోషం కోసం. ఇటీవల డైలీ వచ్చేవారు ఒక వర్తమానం విన్నారు. ఈ మధ్య దేవుడు బైబిల్లో పొందుపరిచిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారి కోసం రోజుల తరబడి విన్న ఆత్మీయ సత్యాలు తరిగిపో. రోజుల తరబడి విన్న ఆత్మీయ సత్యాలు తరిగిపో. వారి జీవిత సాక్ష్యాలు అనేక సందర్భాలకు అన్వయించబడి ఉపయోగపడేటట్టు అనేక మంది జీవితాలకు ఉపయోగపడేటట్టు ఉంటాయి. అలాగ బ్రతికారాలి అంతే. దేవునికి స్తోత్రం. ఇటీవల ఒక ఇద్దరు అనాథ స్త్రీల కోసం మనం విన్నాం. వారి ఇరువురు ఒకే ఇంట్లో ఉంటారు. ఎవరు వాళ్ళు? ఇద్దరు అనాథ స్త్రీలు. వారిద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. నయోమి, రూతు. వాళ్ళిద్దరూ వేరు కాదు, కానీ పద్ధతిగా చూస్తే వేరు. రెండు కుటుంబాల్లో జీవించాల్సిన వారు కదండి. కానీ అటు ఆమెకు ఆధారం పోయింది, ఇటు ఈమెకు ఆధారం పోయింది. ఈరోజు పరిశుద్ధాత్ముడు వారి ద్వారా కన్నీరు విత్తితే సంతోషమైన సంపద ఎలా వస్తుంది చెప్తున్నారు. అంటే అనేకమైన వాక్యాలకు వారి జీవితం ఆధారం అవుతుందంటే వాళ్ళు అలా బ్రతికేదన్నమాట. అంతే, వాళ్ళు అలా బ్రతికేది. నయోమి ముగ్గురు కోల్పోయింది. రూతు ఒక్కరిని కోల్పోయింది. మొత్తానికి ఇద్దరు కూడా కోల్పోయిన, నష్టపోయిన, ఒంటరి బ్రతుకు, ఓడిపోయిన, ఆధారం పోయిన, ఆదరణ పోయిన స్థితిలో ఉన్నారు. వారికి పునాది లేదు. పునాది అనగా మరి ఎలా నిలబడాలి? ఎలాగ ఆధారం లేదండి జీవితానికి. కడు దీనమైన పరిస్థితి. ఎవరు చూసినా అయ్యో అని పోయేవారే తప్ప ఆదరించేవారు తప్ప. మన కష్టాల్లో అయ్యో అనేవారు ఎంతో మంది ఉంటారు. మనకు దాదాపు తెలిసిన వాళ్ళందరూ, తెలియని వాళ్ళందరూ, ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఒకవేళ మన పరిస్థితిని చూసారంటే పలానా వాళ్ళు తల్లి లేని పిల్లని చెప్పండి, అయ్యో. పలానా భర్త లేదని చెప్పండి, అయ్యో అంటారు. వారి సింపతి అంతవరకే. కానీ ఒక పూట నేను భరోసా ఇస్తాననే వ్యక్తులు చాలా తక్కువ. అవునా?
నేను భరోసా ఇస్తాను అనే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వీరి జీవితం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ప్రజలు ఉన్న ప్రాంతంలో జీవిద్దామని ఆ పెద్దావిడ డిసైడ్ అయ్యి వచ్చేస్తుంటే ఈ చిన్నావిడ కూడా వెనకపడి అంటుంది, అయ్యా అమ్మా నీ దేశంలో నీతో పాటు నేను జీవిస్తాను, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమని ప్రార్థన చేస్తున్నారు? అసలు అలాంటి సందర్భంలో ఉంటే నువ్వేమని ప్రార్థన చేస్తావు? దేవా మాకు ఒక ఆధారం దయచేయి, మాకు రోజు బ్రతకడానికి ఇంత గింజలు ఉంటే చాలు, మేము పోషింపబడితే చాలయ్యా. మా పురుషులు ఇక్కడే బ్రతికెళ్ళారు కాబట్టి అడుక్కునకుండా కదా అలాగైనా ప్రార్థన చేస్తారు. మరి ఏ స్థలానికి వచ్చారు? స్వస్థలానికి వచ్చారు. నా జనులు ఎదుట నన్ను అడుక్కోకుండా ఆనాటికనాడు పోషించబాకు చాలు, మగదిక్కు లేకుండా ఉన్నాను. ఎప్పుడు ఏ రాత్రి ఏ పరిస్థితుల్లో ఎటువంటి అనర్థాలు వస్తే ఎక్కడికి పరిగెత్తాలైనా అటువంటి పరిస్థితులు ఏమి రాకుండా కాపాడు. ఆ స్థానంలో నిన్ను ఇన్స్టాల్ చేసుకో. ఏమని ప్రార్థన చేస్తావు? ఏం కావాలి నీకు అప్పుడు? అయ్యా నన్ను ఆనుకొని వచ్చేసింది ఈ పిల్లకి ఆధారం ఇవ్వాలి. ఆవిడ ప్రార్థన చేస్తుంది. ఈ ముసలావిడిని అనుకుని నేను వచ్చాను, ఆవిడని పోషిద్దామని వచ్చాను, ఆవిడని పోషించడానికి ఆధారం దయచేయని ఆవిడ ప్రార్థన చేస్తుంది. వీరి కోరికలన్నీ ఇంతింతే. నానా నాటికి భోజనం దయచేయు, నానా నాటికి ధైర్యం దయచేయు, నానా నాటికి ఆదరణ దయచేయు, నానా మా జీవితంలో ఏమి పెరుగుముక్కులు రాకుండా కాపాడు, వస్తే మేము పరిగెత్తలేమయ్యా, మాకు మగదిక్కు లేదు అని ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళ జీవితాలు వీళ్ళ కోరికలు ఇంతింతే ఇంతింతే వెత్తడంతా. ఇలా కన్నీటితో విత్తిన వీరి ప్రార్థన రూతమ్మను బయటికి తీసుకెళ్తుంది. ఎలాగా? అత్త ఎన్నాళ్ళు నేను ఇలా కూర్చుంటాను, పనిలోకి వెళ్తానంత. సరే పోమ్మా వెళ్ళు, ఏదో ఒక పనుల్లోకి వెళ్ళు, చేర్చుకుంటే చేర్చుకున్నారు, లేకపోతే వేరే పనులకు పోదు కానీ అని చెప్పి ప్రార్థన చేసి పంపించుతుంది కదా. వెళ్ళింది నేరుగా ఒక పొలానికి వెళ్ళింది. ఆ పొలం యజమాని అక్కడ లేడు, కానీ పనోళ్ళతో బొమ్మని ఆ పరిగెరుకోవడానికి వచ్చానమ్మా అని చెప్పి పర్మిషన్ తీసుకొని పరిగెరుకుంటారు. యజమాని వచ్చాడు. పనోళ్ళందరినీ చూసి ఆ మధ్యలో ఆవిడెవరు అడుగుతున్నారు. మధ్యలో ఆవిడెవరు? ఈవిడయ్యా, ఈవిడ రూతు, మోయాబు దేశం నుంచి వచ్చింది. నయోమి కోడలు. నయోమిని పోషించడానికి వచ్చేసిందంట, నయోమి కోసం వచ్చేసిందంట. ఆమెను విడవకండి, మీతో పాటు పోనివ్వండి. ఆమె పరిగి ఏరుకోవడానికి గింజలు వదలండి, ఆమెనే మీతో పాటే కలుపుకొని వెళ్ళండి. అమ్మా నువ్వు చేసింది నాకు వినపడింది, వీళ్ళతో పాటే పనికి రోజురా అమ్మా, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు, నా పొలంలో చాలా కాలం పని ఉంటుంది, పని ఉన్నంత వరకు ఉండు అని చెప్పాడు. మధ్యాహ్నం అయ్యేసరికి గింజలు తెచ్చుకోలేదు ఇవి తినడానికి. ఆయన తిన్న దాంట్లో కొంచెం పెట్టాడండి. ఆ ఎంపిక ఎలా చేశాడు? ఎవరు చేశారు? ఆమె చేసుకుందా? ఈ పొలంలోకి వెళ్ళాలని చేసుకుందా? వాళ్ళ ఇంటి దగ్గర దేవుని పాదాల దగ్గర కన్నీటితో వ్యవసాయం చేస్తున్నారు. దేవుడు వాళ్ళని దీవించే మార్గానికి నడిపిస్తున్నాడు. వాళ్ళని దీవించే మార్గానికి నడిపిస్తున్నాడు. కన్నీటితో విత్తుతున్నారు. బాబు ఆధారం లేని వాళ్ళ నిరాధారం బాబు అని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆశీర్వదించే తావుకు పంపిస్తున్నాడండి. దేవుని స్తోత్రం. కడుపుకి అన్నం దొరికే ప్రాంతానికి పంపిస్తున్నాడు.
పర్లేదమ్మా అని బ్రతుకుకు భరోసా ఇచ్చే ప్రాంతానికి పంపించారు. నిజంగా ఆ వాక్యం చదువుతుంటే దేవుని ఏర్పాటు, తనను ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచినవి కదా, ఎంత అద్భుతం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు దేవుడు ఏమనంటే, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడి వారు ఓదార్చబడతారు. ఈరోజు స్టిల్ సంఘంలో కూర్చున్న మీలో కూడా చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇలా ఎంతకాలం, ఈ కష్టాలు ఎంతకాలం, ఈ పరిస్థితులు ఎంతకాలం, ఈ రోగం ఎంతకాలం, ఈ దిగులు ఎంతకాలం, ఈ నష్టం ఎంతకాలం, ఈ జీవన విధానం ఎంతకాలం అనే ప్రశ్న మీలో చాలా మందికి ఉండే ఉంటాయి. ఇప్పుడు లేకపోయినా గతంలో అటువంటిది ఫేస్ చేసే వచ్చి ఉంటారు. వినండి, గతంలో ఫేస్ చేసిన వాళ్ళు వెరిఫై చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఒక రైట్ సొల్యూషన్ ఏమి నడిపించలేదా? నడిపించలేదు. రైట్ సొల్యూషన్ అదే. నీ జీవితంలో 10 మారలేదు, ఒకటే రైట్ సొల్యూషన్ నడిపించదంటే. నా జీవితం అందుకు ప్రత్యక్షంగా అర్థం. నా బ్రతుకు ఒక పూట ఉంటే చాలు, ఒక పూట 2 పూటలు రెగ్యులర్గా తింటే చాలు అనుకునే జీవితం ఈ జీవితం. ఒక పూట తింటే మళ్ళీ నెక్స్ట్ పూట డౌటే. రెగ్యులర్గా 2 పూటలు తింటే ఆ రోజు ఐశ్వర్యవంతులుగా భావించేవాళ్ళు. అటువంటి స్థితిని దేవుడు ఒక రైట్ చాయిస్ దగ్గరికి తీసుకుంటాడు. ఏం జరిగింది అక్కడ? కన్నీళ్లతో వెత్తడం జరిగింది. ఎవరి జీవితంలో అయితే ఈ ప్రక్రియ ఉంటుందో వారు ఆనందంతో పనులకు వస్తారు. ఆనందంతో పంటకు వస్తారు, ఆనందంతో పనులకు వస్తారు. వీరిద్దరూ అక్కడ కన్నీళ్లతో పంటకు వస్తున్నారు. బయటికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని ఒక సరైన ఎంపిక వైపు నడిపిస్తున్నారు. దేవుని స్తోత్రం. నీ జీవితంలో ఒక సరైన ఎంపిక వైపు దేవుడు నిన్ను నడిపించాలంటే నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చుని ప్రార్థించేదానివిగా, ప్రార్థించేవాడిగా, ఆయన మాట వినేదానివిగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన మీద ఆధారపడేదానివిగా ఉండాలి. ఆయన మీద ఆనుకునేదానివిగా ఉండాలి. దేవుడు నువ్వు ఆయన పాద సన్నిధిలో కాల్చిన ప్రతి కన్నీరు కూడా వ్యర్థం కాకుండా దేవుడు తన పుస్తకంలో రాసుకుంటున్నాడంట, తన కవిలలో పడుతున్నాడంట. ఈ ఎవరి కన్నీళ్ళు కౌంట్ వెళ్ళిపోతుందట. ఈ దేని కొరకు కాల్చిన కన్నీళ్ళు కౌంట్ వెళ్ళిపోతుంది అక్కడికి. అర్థమైంది? నేను మీకు గతంలో నా సాక్ష్యం చెప్పాను. ఒక సమస్య కోసం 4 నెలలు ఏడ్చాను. 4 నెలలు ఉదయం సాయంత్రం ఏడుస్తానే. నిజంగా అది నేను తలుచుకుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పదలుచుకున్నాను. నా అనుభవం. ఇప్పుడు ఈరోజు నేను ఏమై ఉన్నానో, దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడో, నేను ఏ ఉన్నతమైన స్థితిలో ఉన్నానో, దేవుడు నాకు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. ఆ ఉన్నతమైన స్థితిని ఒక స్క్రీన్ మీద వేసుకుంటారు. మీరు వాట్సాప్ కాల్ మాట్లాడతారా? వీడియో కాల్ మాట్లాడతారా? మీరు ఎంతమంది వీడియో కాల్ టచ్ అని చెప్పండి. చెయ్యి ఎత్తట్లేదు కదా. ఆ వీడియో కాల్లో అసలు సీన్ ఏమో పెద్దది ఉంటుంది, మాట్లాడే యువతల నుంచి మాట్లాడేవాళ్ళు చిన్నది. ఇప్పుడు దేవుడు నాకు ఆశీర్వదించిన స్థితిని ఒక స్క్రీన్ మీద ఉంచుకుంటాను. నేను నా కళ్ళ ముందు ఉంటుంది. ఇదే సమయంలో నేను ఏ స్థితిలో ఉన్నానో, ఎక్కడ ఉన్నానో దాని మూల నా పాత జీవితం యొక్క పిక్చర్ నేను నా కళ్ళ ముందు ఉంచుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా పాత స్థితిలో నేను ఏమై ఉన్నానో ఆ పిక్చర్ నాకు కింద మూల ఉంటుంది, సైన్ ఉంటుంది. నా కళ్ళ ముందు ఎప్పుడు కదలాడుతూనే ఉంటుంది. దేవుడు ఒక అద్భుతమైన సంగతి నా కళ్ళ ముందు ఉంచితే నా పాత జీవితంలో ఒక మూల ఉంచుకుంటుందంటాను, మర్చిపోతుంటాను. ఆ స్థితి నుంచి ఈ స్థితికి రాగలిగింది ఒకటి కన్నీటి ప్రార్థన అంతే. కన్నీటి ప్రార్థన. దేవుని పాదాల దగ్గర నువ్వు పెట్టిన పెట్టుబడి, దేవుని పాదాల దగ్గర నువ్వు చూసిన ఎదురుచూపు, దేవుని పాదాల దగ్గర నువ్వు పెట్టిన దరఖాస్తు, అదే ప్రార్థన. అదే ప్రార్థన. అర్థమైందండి? నేను ఇలా ఆశీర్వదించబడడానికి కేవలం నా ప్రార్థన కాదు, నా తల్లిదండ్రుల ప్రార్థన.
ఈరోజు నువ్వు తండ్రివై ఉన్నావు కాబట్టి నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అని అంటే నువ్వు ఇలాంటి ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? ఒక నయోమి చేసిన ప్రార్థన చేయాలి. నయోమి ఓడి ఉండి గెలిపించిన ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం. అది గెలిచిన వాడు కానీ గెలుపు కోసం ప్రార్థించేది. ఓడి ఉండి అయ్యా నా మాటకైనా నా పిల్లల్ని గెలిపించటం. దేవుని స్తోత్రం. అయ్యా మమ్మల్ని గెలిపించు, మా బిడ్డల్ని గెలిపించని మనం చేయాలి ప్రార్థన. వారి గెలుపును మనం చూడాలని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. వారి గెలుపును మనం చూడాలి, వారి ఉన్నతిని మనం చూడాలి. దేవా నీ మీద ఆధారపడి జీవిస్తున్నందుకు ఆ బిడ్డలకు నువ్వు ఏమి ఇవ్వబోతున్నావో నేను చూడాలయ్యా ప్రార్థన చేయాలి. నయోమి అలా చేసి ఉంటుంది. రూత్ ఇప్పుడు రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది, రైట్ ప్లేస్కి వెళ్ళింది. రానున్న రోజుల్లో వారి మధ్య మాటలు జరిగాయి. ఎవరి మధ్య? నయోమికి రూతుకి మధ్య. బోయజ్కి రూతుకి కాదు, నయోమికి రూతుకి మధ్య మాటలు జరిగాయి. ఆమె నీ బంధువుడమ్మా అని చెప్పింది. అలాగే నిన్ను విడిపించగలడేమో అడుగు అని చెప్పింది. అలాగే పరిశుద్ధంగా ప్రార్థన చేసి పంపించింది. అయ్యా నన్ను విడిపించగలవా అని ఆమె అడిగింది. ఆయన తప్పనిసరిగా నేను విడిపిస్తానమ్మా అని చెప్పి ఆమెను వివాహం చేసుకున్నాడు. పెద్దల మధ్య అధికారికంగా రెండవ వివాహము ఉన్న స్త్రీకి చేసుకున్నాడు ఆయన. బోయస్కి ఎన్నో వివాహం ఇది చెప్పాలి. బోయస్కి ఎన్నో వివాహం. రూతుకి సాధారణంగా మీరు రూతుకి సంబంధం చూడాలంటే ఏ సంబంధం చూస్తారు? మన ఆలోచన. దేవుని ప్రణాళిక చాలా నాణ్యమైనది, క్వాలిటీ. దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి ఏది కొంత చేయడు, కొట్టు చేయడు. నాణ్యత తగ్గించడం, నాణ్యత తగ్గించడం. నమ్ముతావా? ఈ మాటలు పట్టుకొని హృదయంలో పెట్టుకో. దేవుడి మీద ఆధారపడి ప్రార్థించిన వారికి దేవుడు నాణ్యత తక్కువ చేయడు. నాణ్యత తక్కువ చేయడు, నాణ్యమైన ఇస్తాడు. ఒకవేళ మీరు చెప్పారు కూతురికి సంబంధం చూస్తే ఏ సంబంధం చూస్తారంటే చెప్పారు. ఎలాంటి సంబంధం చూస్తారు? ఆ పాటి ఈ పాటి పని చేసుకుని పోషిస్తే చాలు, రెండో పిల్లలకి అంతకంటే ఏం దొరుకుతుంటే అన్నది మన ఉద్దేశం. కానీ దేవుడు రూతుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు తెలిసిన? ఒక గ్రామ పెద్దకి భార్య అయ్యేటట్టు చేశాడంటే, ఒక గ్రామ పెద్దకు. అంతకుముందు రూతు ఇంట్లో ఎడు చూసిన పొదువే, ఎడు చూసిన నిరాశ, ఎడు చూసిన ఒంటరితనమే వాళ్ళే. ఇప్పుడు రూతు జీవితంలో ఎటు చూసిన జనమే, ఎటు చూసిన సమృద్ధి, ఎటు చూసిన అధికారమే, ఎటు చూసిన ఆనందమే. కొదువైనదంటూ ఏమి లేకుండా చేశారు. దేవుని అందుకే దేవునికి ఒక పేరుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం పేరు? అది ఏం పేరు? సృష్టికర్త. వెతుకుతున్నారు ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవునికి ఏం పేరు ఉందండి? సృష్టికర్త. ఆయన భూమిని ముట్టక ముందు, భూమి మీద తన వాకు పంపక ముందు భూమి మీద ఏముంది? ఏం లేదు. ఏముంది? నిరాకారం లేదు, వెలుగు లేదు, ఏం లేదు. కానీ దేవుడు తన వాక్కును పంపుతూ ఉంటుండగా ఏమండి కంటిన్యూస్గా 5 దినములు వాక్కును పంపుతూ ఉంటుండగా 6వ దినం సాయంత్రానికి కంప్లీటెడ్. ఇప్పుడు లేనిదంటూ ఏమి లేదు. 6 days బిఫోర్ ఏమీ లేదు. ఇప్పుడు లేనిదంటూ ఏమి లేదు. ఆయన సృష్టికర్త. ఏ సృష్టికర్త తెలిసిందండి? శూన్యాన్ని నింపగల సృష్టికర్త. ఏ సృష్టికర్త అంటే శూన్యం లాంటి జీవితాలను నింపగల సృష్టికర్త.
పూట తింటే చాలు. ఇంకేమొద్దా? ఏమొద్దు, ఏమొద్దు. మా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటే చాలు. నీకు ఇంకేం వద్దా? ఏమొద్దు, ఏమొద్దు. మేము ప్రొటెక్టివ్గా ఉంటే చాలు. ఎందుకంటే ఎటు చూసినట్టు అందరూ కూడా, కుటుంబంలో అందరూ కూడా మా మీద దుమ్మెత్తి పోసేసారండి. దుమ్మెత్తి పోసేసి మేము ఇంటిలో నుంచి బయట అడుగు పెట్టే వరకు కూడా పిల్లలతో సహా ఎవరు కూడా రెస్ట్ లేకుండా పనిచేశారండి. రెస్ట్ లేకుండా పనిచేశారు. మా విషయం కలిసికట్టుగా పనిచేశారు. మమ్మల్ని బయటికి తోసేటారు. ఐక్యంగా పనిచేశారు. మమ్మల్ని బయటికి తోసేటారు. దీనికి దన్నుగా అనేక మంది సహకారం కూడా తీసుకున్నారు తెలుసా. మమ్మల్ని బయటికి తోసేటారు. అవమానపరచడానికి, అందరి ముందు అవమానపరచడానికి కలిసికట్టుగా పనిచేశారు. కుటుంబంలో వారి దన్ను సరిపోక బయట వాళ్ళ దన్ను కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా చీకెళ్తారు. ఇందులో ఒకనొక సమయం వచ్చినప్పుడు, నాకు వివాహం జరిగే సమయం వచ్చేసరికి ఎవ్వరూ మా వెంట రాలేదు. మొత్తం ఆడిటోరియం హాల్ అంతా కూడా ఆయన బంధువులే. మేము పెళ్ళికి ఎవరైనా పిలిస్తే వెళ్ళొస్తాను చూడు, అలా వెళ్ళొచ్చు. ఇలా చెప్పడానికి నేను సిగ్గుపడ్డాను. ఎందుకంటే ఎలాంటి జీవితాన్ని దేవుడు ఎలా చేశాడో మీకు తెలియాలి. నేను చెప్పడానికి సిగ్గుపడ్డాను అనుకోండి, నేను దేవుని మహిమను, దేవుని పనితనాన్ని దాచేసిన దాన్ని ఆపినవుతాను. పెళ్లి చూపులకి వెళ్ళొచ్చు, అక్కడితో మేము ఆగుండాల్సింది. కానీ పద్ధతి ప్రకారం ఏం చేయాలి? ఇంటికి వచ్చి కృతజ్ఞత అక్కడికి పెట్టుకోవాలి. అవునా? పెట్టుకోలేదు, పెట్టుకున్నాం. ఇంటికి వచ్చి కృతజ్ఞత అక్కడికి పెట్టుకున్నాం. మీరు నమ్మరు, నేను ఏ విషయాన్ని నేను చెప్పాను కదా, కింద స్క్రీన్లో ఉంటూనే ఉంటుంది నా ప్రతి సన్నివేశం. ఈరోజు కన్నీళ్లతో విత్తుట అనే విషయము రాత్రి దేవుడు నాకు చూపించినప్పుడు నా జీవితాన్ని అంతా ముందు పెట్టారు. అయ్యా, నా జీవిత సాక్ష్యం ఎప్పుడు చెప్తానే ఉన్నానయ్యా, నేను మాట్లాడతాను, పట్టుకో అన్నాడు. నేను నువ్వు మాట్లాడతాను, నువ్వు పట్టుకెళ్ళవా? ఇంటికి వచ్చి కృతజ్ఞత కూడా పెట్టుకున్నాం. పాస్టర్ గారు వస్తుంది అంటారు. ఆయన ఎక్కడికైనా అడవులకైనా వస్తానంటాడు కదా, వస్తాను. మేము పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కదా మరి మమ్మల్ని ఇద్దరిని అట్లా కుర్చీలో కూర్చోబెట్టారు. మాకు ఇల్లు అప్పటికి మా తాతయ్య చనిపోయారు. మేము తాతయ్య చనిపోయారంటే తాతయ్య చేయడానికి మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి, ఏ ఇంట్లోంచి అయితే బయటకు వచ్చామో, మా తాతయ్య మంచం మీద ఉన్నప్పుడు ఆయన చేయడానికని మళ్ళీ పెద్దలతో సంప్రదించి ఆ భారం మా మీద పెట్టడానికి పెద్దలందరి చేత సంప్రదింపచేసి సమ్మతింపచేసి మా నాన్నగారిని అక్కడికి మళ్ళీ తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఆయన చాకరీ చేయలేదు. ఆయన చాకరీ చేసినంత కాలం మేము అదే ఇంట్లో ఉన్నాం. మా తాతయ్య చనిపోయాడు, వెంటనే ఇంటికి తాళలేసి మమ్మల్ని బయట పెట్టేసారు. ముహూర్తం చూపించి ఇది 6 నెలలు మూసివేయాలని చెప్పేసి ముప్పించేశారు. ముహూర్తం చూడటం అది కరెక్టే, తాళం వేసుకుంటూ బయటకు పంపించి గడువు పూర్తయిన తర్వాత ఆ ఇంట్లోకి వద్దామని అనుకుంటే తాళాలు తీయలేదు, ఇవ్వలేదు. ఒకనొక సమయం అప్పుడు మా అమ్మ సాహసించిన నాన్నగారు అప్పుడు సేవకులు ట్రైనింగ్కి వెళ్ళారు, సేవకులుగా ట్రైనింగ్కి వెళ్ళారు, సేవకు పెంచుకున్నారు మా నాన్నప్పుడు. మా అమ్మ సాహసించి తాళాలు బద్దలు కొట్టింది. తాళాలు బద్దలు కొడితే పెద్ద గొడవ పెట్టి మళ్ళీ ఒక పెద్ద తాళం కప్ప తీసుకొచ్చేసారు. కరెక్ట్గా సాయంకాలం అప్పుడు చీకట్లో ఉన్నాం మేమందరం చీకట్లో ఉన్నాం. ఆ తర్వాత ఈ పరిస్థితి తెలిసి చనిపోయాడు, అతను లేడు. ఇప్పుడు కావటాడు గణేష్ అంటారు ఆ ఊళ్ళో. గణేష్ అనే మహానుభావుడు మా ఇల్లు ఖాళీగా ఉంది, మాము వచ్చుండండి అని చెప్పి పిలిపించుకొని ఇల్లు ఇచ్చి తీసుకుని వెళ్ళారు. ఆ ఇంటి పక్కన వాళ్ళ అక్క ఉంది అన్నమాట. వాళ్ళ అక్క చెల్లో గుర్తులేదు. ఆమె వచ్చింది ప్రార్థనకి, కృతజ్ఞత గుడికి, అంతే.
ఎప్పుడైతే మా నాన్నగారు అందరికీ వెళ్ళి కబురు చెప్పారో అందరూ మీటింగ్ పెట్టుకొని వెళ్ళకూడదు అనుకున్నాం కదా వాడింటికి, వెళ్ళకూడదు అనుకున్నాం కదా వాడింటికి, వెళ్ళకూడదు అనుకున్నాం కదా వాడింటికి అని చెప్పి ఎవ్వరు రాలేదండి. ప్రార్థనలు ఎంతమంది కూర్చున్నాం తెలుసండి? ప్రార్థనలు ఎంతమంది కూర్చున్నాం తెలుసా? మేమిద్దరం, మా చెల్లెలు ఇద్దరు, మా అమ్మ మా నాన్న, ఆ ఇంటి పక్కన కష్టం. ఆ సీన్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అలాంటి జీవితాన్ని దేవుడు ఎలా చేశారు తెలుసా? అప్పటికి నాకు ఉద్యోగం లేదు. అలాంటి జీవితాన్ని దేవుడు ఎలా చేశారు తెలుసా? వాళ్ళు ఏదన్నా శుభకార్యం కదా, నా ఇంట్లో ఎన్నో శుభకార్యాలు చేశాను. ఎంతో అంగరంగ వైభవంగా దేవుడు మీ కళ్ళ ముందే జరిగించాడు. మొన్న శుభకార్యానికి వెళ్ళాను ఆ ఊళ్ళో. నా దగ్గర చదువు పిల్లలందరూ వచ్చేసారు. టీచర్ గారు వాళ్ళు ఎదురొచ్చి, మీ వల్లే, మీ చదువు వల్లే మాకు అందరికి ఉద్యోగాలు వచ్చేసాయి సార్. ఒక్కొక్కడు ఏఈలో ఉద్యోగం, రైల్వేలో ఉద్యోగం, ఎక్కడెక్కడ ఉద్యోగం ఇస్తున్నారు అందరూ. నేను ఇలా చూడాల్సి వస్తుంది ఆ పిల్లల్ని. అసలు ఆ సీన్కి ఈ సీన్కి ఏమన్నా పొందుతుందా? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? దయచేసి ఈరోజు నా గొప్పతనాన్ని చెప్పుకోవడానికి మీరు అనుకుంటే మాత్రం ఆత్మీయంగా మీరు జ్ఞానాలు మూయబడతాయి. అలా కాదు అనుకోండి. అలాంటి దావీదంటాడు ఒక మాట మీకు గుర్తు చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతాయి. అయ్యా, పెంట కుప్పల మీద జీవితాలను పైకి లేవనెత్తువాడు నువ్వు. పెంట కుప్పలాంటి జీవితాన్ని దానికి ఇప్పుడు దీనికి ఏమైనా పొంత ఉందా? రూతు పాత జీవితానికి ఇప్పుడు జీవితానికి పొంత ఉందా? బోయజ్ ఇంటికి వస్తే రూతమ్మ కనబడితే ఏం చేయాలి? అమ్మగారు వందనాలు, అయ్యగారి కోసం వచ్చామండి అని చెప్పాలని. అంతకుముందు అదే ఊరిలో పనివాడు దయాదాక్షిణ్యంతో వదిలేస్తే పరిగె ఏరుకునే జీవితం అనేది. వింటున్నావా? అంతకుముందు అదే ఊరిలో పనివాడు దయదలిచి వదిలేస్తే పరిగె ఏరుకుని వచ్చే జీవితం. దేవునికి స్తోత్రం. దేవుడు నా చేత చెప్పిస్తున్న విషయం ఏమిటంటే, నా జీవితం ద్వారా చెప్పిస్తున్న విషయం ఏమిటంటే, నీ గత జీవితం ఎలా ఉన్నా నువ్వు కన్నీటితో ఆయన పాదాల దగ్గర వెతగలిగితే కనుక దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉంచుతాడో నువ్వే ఊహించలేదు. నిన్ను చూసిన వాళ్ళందరికీ, నీ పాత జీవితం తెలిసిన వాళ్ళందరికీ ఇక్కడ పడుతుంది మిటక, తెలిసిన గుట్టక దింపలేరు. దేవుడు అలాగే చేస్తాడు. ఓడిన జీవితాలను గెలిపించడం ఆయనకు సాధ్యమాగా చెప్పు. ఓడిన జీవితాలను గెలిపించడం ఆయనకు సాధ్యం. కొంత నా పోలిక అస్సలు కుదరదు, అంతే. టాలీ చేయడానికి అవ్వదు, అసలు నో మ్యాచ్. దేవుడు అలా చేస్తాడు. దేవుని స్తోత్రం. కన్నీటితో దుఃఖపడువారు ధన్యులు. 5వ అధ్యాయం 4వ వచనం ఉంటాయి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతున్నారు. దేవుని స్తోత్రం. ఓదార్చబడు. ఆమె పరిస్థితి ఎవ్వరు ఆదరణ లేని పరిస్థితి. ఈ వాక్యం వింటే నీకేమర్థమవుతుంది? అసలు ఆ విత్తనాలు విత్తాల్సింది ఎవరైతే మన పని చాలా ఉంది. ఈరోజు నీ జీవితం రానున్న రోజుల్లో బాగా ఫలభరితంగా ఉండాలి అంటే ఈరోజు నువ్వు కష్టపడాలి. దేవుని పాదాల దగ్గర కష్టపడాలి, అంతే. ఇప్పుడు అవసరం లేదని చెప్పి దేవుని పాదాల దగ్గర కష్టపడకుండా కూర్చున్నావు అనుకో, కూర్చుని తింటే ఏమవుద్దండి? అలా అయిపోద్దండి. జోబుకి చిల్లు అయిపోయినట్టు అయిపోద్ది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ దీవించాను కదా. ఇప్పుడు నేను ప్రార్థించక్కర్లేదు, నేను సతికి పడి కూర్చున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కొండల్లో తరగతా ఉంటాం. ఏనాటికనాడు దేవుని దగ్గర మనం ఏం చేసుకోవాలి అంటే ఆశీర్వాదం పోగేసుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు అన్ని ఎందులో రాష్ట్రం ఏంటంటే
రాసుకుంటున్నాడు, తన కవిల్లో రాసుకుంటున్నాడు, రవిల్లో రాసుకుంటున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళి పెడుతున్నారని తీసుకెళ్ళి ఎక్కడండి? పరలోకంలో 24 పెద్దలు ఉండుకున్న సువర్ణ పాత్ర. అది ఎక్కడుంది? ప్రకటన 5వ అధ్యాయంలో ఉంటుంది. బంగారు పాత్రలో రాస్తున్నారు. ప్రార్థన చేయాలి. ఖాళీ సమయాలన్నీ కూడా నువ్వు ప్రార్థన చేయడానికి నీ జీవితానికి ఉపయోగించుకో. నీ జీవితానికి ఉపయోగించుకో. వాటిని ప్రార్థించడానికి ఉపయోగించుకో. సెల్ ఫోన్కి ఎడిట్ కాకు, రీల్స్కి ఎడిట్ కాకు. అర్థమైందండి? లేకపోతే 10-16 వాక్యాలకు ఎడిట్ కాకు. దేవునికి ఏదైతే ఆత్మీయ ఆహారం పెట్టాడో ఇంకా బలం పొందుకోవాలంటే ఏదన్నా 1-2 చూడు, అంతేగాని 100 చూస్తే నీ బుర్ర పాడైపోదు. ఒకటి కూడా గుర్తుండదు. ఒక్క వాక్యమే గుర్తుండదు. నువ్వు 100 రీల్స్ చూస్తే గుర్తుండదు. రీల్ మీద రీలు తిప్పుతా ఉంటే నువ్వు తలెత్తలేవు, జీవితంలో కూడా తలెత్తలేవు. కాబట్టి ఇంటి పరిస్థితుల్లో దాంతో గడపకు. ఏమండి? అసలు చాలా లేట్ నైట్ ఆడితో ఉండకు. అసలు చాలా లేట్ నైట్ ఉంటే అవి రాంగ్ డైరెక్షన్ ఇస్తాయి. నీకు అపవాది నీకు రాంగ్ డైరెక్షన్ ఇస్తాడు. నీ ఖాళీ సమయం దేవుని పెట్టుబడి పెట్టుకో. ఆయన పొలంలోకి పోయి వ్యవసాయం చేసుకో. ఆయన మందిరానికి వచ్చి ప్రార్థించు. లేకపోతే ఆయన సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాలంటే దేవుని ఆయన సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాలి. ఇర్మియా అంటున్నాడు ఒక మాట, ఆ దేశం మీదకి క్షామం వచ్చేసింది, జబ్బు వచ్చేసింది అని చెప్పి అంటున్నాడు. రోదన చేసే స్త్రీలను పిలిపించండి, ప్రార్థన చేయించండి అంటున్నారు. దేవుని స్తోత్రం. ఆ దేశంలో ఒకళ్ళు లేరు ప్రార్థన చేశారు. కన్నీటి ప్రార్థన. దావీదు అంటాడు, అయ్యా నా కన్నీటిలో నా పరుపు త్యాగం చేయించున్నదంటే విస్తారమైన కన్నీరు కార్చాడన్నమాట. అది అతిశయోక్తి మనకు అనిపిస్తుంది. ఏంటి కన్నీరు కార్చితే పరుపు తీరిపోయిందా అనిపిస్తుంది. దాని అర్థం తెల్లవారు కన్నీరు కార్చుతున్నాడు. లెక్కలేనన్ని కన్నీళ్లు కార్చాడు. మన జీవితంలో కన్నీటి ప్రార్థన పెట్టుబడి ఉంటే ఖచ్చితంగా మనం సంతోషమైన పంటకు వస్తూ ఉంది. దేవుని హల్లెలూయా. పాత జీవితానికి కొత్త జీవితానికి ఏమాత్రం పొంతన ఉండనే ఉండదు. దేవుడు అలాంటి అద్భుతమైన ఆశీర్వాదం మనం నడిపిస్తాడు. ఎవరు ప్రార్థన చేసి ఓడిపోయారు బయటలో చూపించండి. ప్రార్థన చేసి ఓడిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. ప్రార్థన చేసి ఓడిన వాళ్ళు ఎవ్వరు లేరు. ప్రార్థన చేసి ఓటం పాలైన వాళ్ళు, అవమానం పాలైన వాళ్ళు ఎవరు లేరు. నేను ఎవరు వస్తుంది కదా నాకు ఖాళీ లేదనద్దు. నేను ఇంటి స్త్రీని కదా నాకు ఖాళీ లేదనద్దు. నాకు అన్నీ ఉన్నాయి కదా దేవుడు అవసరం లేదు అనద్దు. నేను వృద్ధాప్యంలో ఉన్నాను కదా నేను ఎలా చేయగలను అనద్దు. నేను బయటికి వెళ్ళి కష్టపడి వస్తున్నాను కదా నేను ఎలా చేయగలను అనద్దు. నీ ప్రార్థనకు విలువ ఉంది దేవుని దగ్గర. దేవుని స్తోత్రం. నీ ప్రార్థనకు విలువ ఉంది. సాధారణంగా మనకి ఎవరైనా చిన్నపిల్లలు చెప్తే వింటామా, వెంటనే మాట పెద్దోళ్ళు ఎవరైనా చెప్తే వింటామా? పెద్దోళ్ళు చెప్తే వింటాం. అంటే దేనికి విలువిస్తున్నాం అన్నమాట మన మాట. పెద్దోళ్ళు మాట విలువిస్తున్నాం. కానీ దేవుడు నీ దగ్గర ఆ సైన్స్ చూడు, ఆ క్వాలిటీ చూడు, ఆ క్వాలిఫికేషన్ చూడు. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా నీ ప్రార్థన అయితే వాల్యూయే. మనం మనిషిని చూసి ఆయన స్టేటస్ని చూసి అంత మనిషి వచ్చి చెప్పిన తర్వాత అంటూ ఉంటాం. అవునా? ఆయన మాటకి కొట్టి పారేయచ్చు, కానీ అంత మనిషి వచ్చి చెప్పిన తర్వాత అంటూ ఉంటాం. అంటే మనం ఒకరికి వినిపిస్తాం, ఒకరికి ఇవ్వం. కానీ దేవుడు అలా కాదు. మనుషులు రంగుని చూసో, మాట తీరుని చూసో, రూపుని చూసో, ఏమండి, లేదా అంత ముందు చేసిన పాపాలను చూసో దేవుని కాదండి. ఆయన ప్రార్థన చేస్తే చాలు, ఆయన నామములో ప్రార్థన చేస్తే చాలు, ఆయన ఆ ప్రార్థనకు విలువిస్తాడంతే. దేవుని స్తోత్రం. ఆయన మన ప్రార్థనకు ఏమిస్తాడు? విలువిస్తాడు. దేవుని స్తోత్రం కదా. విలువైన ప్రార్థన అంటే నీ మాట విలువ ఉంది అంటే నువ్వెవరో విలువైన వ్యక్తివేనా చెప్పండి. నేను ఆయన మాట ఆలకించాను. ఇప్పుడు ఈయన వేరొకరు వచ్చి చెప్పారు, ఆ మాట తిరగోసారి ఈ మాట ఆలకించాలంటే ఈ మాటకి ఏమి ఇచ్చాను? మాట విలువించాలంటే ఇండైరెక్ట్గా మనిషికి విలువించినట్టు కదా. నీ ప్రార్థనకి దేవుడు విలువిస్తున్నాడంటే నీకు విలువిస్తున్నట్టు కదా. దేవుని స్తోత్రం. నేను ఇంతే, నా బ్రతికింతే, నేను ఇంతే, ఎప్పుడు ఇంతే,
ఎన్నాళ్ళ నుంచి మారలేదు. అదే నా 13వ ఏట దేవుడు నమ్మున్నాం మేము. నా 20వ ఏట నాకు ఉద్యోగం వచ్చింది. 7 సంవత్సరాలు కటిక శ్రమలు అనుభవించాను. 7 సంవత్సరాలు కటిక శ్రమ. 13 సంవత్సరాల వరకు ఏది పట్టుబరుపు అలాగే లేదు. అది వేరే కష్టాలు, ఆ స్టేజ్ వేరు. ఈ 7 సంవత్సరాలు దేవుడు ఉండి అనుభవించాం. అదొక 13, ఇదొక 7, 20 సంవత్సరాలు. ఎప్పుడు శ్రమలేనా? ప్రతిదీ ప్రశ్న. మేమెంత దిక్కుమాల వాళ్ళమా? కృతజ్ఞత కూడి పెట్టుకుంటే ఒక్కడు రాని దిక్కుమాల వాళ్ళమా? ప్రతిదీ ప్రశ్న. ఎంతకాలం ఈ శ్రమలు? ప్రతిదీ ప్రశ్న. ఎలా అభివృద్ధి వస్తుంది? ప్రతిదీ ప్రశ్న. ఎన్నాళ్ళు ఎలా బ్రతుకుతాం? ప్రతిదీ ప్రశ్న. మన స్తోమత పెరగదా? ప్రతిదీ ప్రశ్న. అవసరాలు పెరిగిపోతాయి, పిల్లలు పెరిగిపోతున్నారు, అవసరాలు పెరిగిపోతాయి, ఎలా బ్రతుకు? అప్పటి వరకు బ్రతుకుతామా లేదా అనేది పెద్దోళ్ళకి ప్రశ్న. ప్రశ్నలన్నిటికీ దేవుడు సమాధానం ఇచ్చే కాలం ఒకటి ఉన్నది కదా. ఆ కాలం వచ్చింది కదా. ఆ కాలంలోకి దేవుడు మనం తీసుకుని వెళ్ళాడు కదా. ఆ కాలాన్ని అనుభవింప చేస్తాడు కదా. ఆ కాలంలో నిలబడి నేను అక్కడి నుండి వచ్చానని చెప్తాను కదా. ఇటు నిరీక్షణ అంతా మనకు ఉండాలి అంటే ప్రార్థనతో దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకోవడం అంటే. హల్లెలూయా. బైబిల్లో తగు వల్ల ఏ తగు తీసుకెళ్ళి ఎక్కడికి వస్తుందంటే ఆయన పాదాల దగ్గర, ప్రార్థన దగ్గరికి వస్తుంది. దేవునిస్తుంది. ఎక్కడికి వస్తుందంటే ఏ తగు తీసుకొచ్చినా ఆయన పాదాల దగ్గర ప్రార్థనకే వస్తుంది. దేవునిస్తుంది. ఇందులో మనకు సమాధానం ఉంది. నేను చేస్తాను ప్రార్థన, నేను చేస్తాను ప్రార్థన. అది బాబాయ్ నేను ఎలా ప్రార్థన చేస్తానో మీకు తెలియదు అంటా ఉంటాను. నేను ఎంత ప్రార్థన చేస్తానో మీకు తెలియదు అంటా ఉంటాను. కాదు, దీన్ని శుద్ధి చేసుకొని శుద్ధంగా ఆయన మీద ఆధారపడి ఎలా చేయాలో అలా చేయాలి. నీలో ఉన్న ఖాళీ, దీన్ని ఖాళీ పెట్టు. దీన్ని ఖాళీ పెడితే దేవుడు నింపడానికి వస్తాడు. దేవుని స్తోత్రం. ఇందులో ఉండాల్సిన ఉంచి ప్రార్థన చేస్తే నిన్ను సరిచేయడం ఆయన ముఖ్యం కాబట్టి సరిచేసి నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. సరిచేసి ఆశీర్వదిస్తాడు. అందరూ మోకరిద్దాం, ప్రార్థిద్దాం. కన్నీళ్లతో సంతోషమైన కాలం. మనము ఎలాంటి భూమిలో ఉన్నా దేవుడు చూస్తాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు చూస్తాడు. ఆయనే మనకి నీతి, ఆయనే మనకి ఖ్యాతి, ఆయనే మనకి అన్ని. మనకి గౌరవం తెచ్చేవాడు ఆయనే. మన జీవితాన్ని మార్చి ఇచ్చేవాడు ఆయనే. దేవుని స్తోత్రం. నీవు నన్ను చూసావుగా, నీ చేయి చాపి నన్ను పైకి లేపి నీ వాక్కునిచ్చావుగా. నా సంకటములు, నా రుణపు గిరులు అన్నిటినీ తీర్చావుగా. నీలోన నాకు నవజీవమిచ్చి నీ సాక్షిగా మార్చావుగా. నవజీవం ఇచ్చి, నూతన జీవితం ఇచ్చి సాక్షిగా మార్చే దేవుడు. భూమిలో ఇప్పుడు ఏ భూమిలో ఉన్నావో ఆ భూమిలో ఉన్న నిన్ను చూసే దేవుడు. కావాలని పడ్డావా లేకపోతే పరిస్థితులు తోసాయా? ఏదేమైనప్పటికీ నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని ప్రార్థించు. నీవే నాకు ఆధారం అను. దేవుని అనుమానించకుండా నీ అసలు సిసలైన హృదయ గర్వాలను కనిపెట్టుకొని దేవునికి హృదయం అంతా పరిచి సాగిలపరిచి, అయ్యో ఇందులో ఏది నీకు ఆయాసకరమైంది నా హృదయంలో లేదని చెప్పి ప్రార్థించు. నువ్వు ఉన్న భూమిలోంచి ఆయన తీసి నీకు ఒక వాక్కును వాగ్దానంగా ఇస్తాడంటే దేవుడు నీ జీవితాన్ని నూతన జీవితంగా మార్చి అందరి ముందు సాక్షిగా నిలబెడతారంటే ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు వందనాలు. కన్నీరు విడిచి విత్తువాడు సంతోష గానంతో పంటను వస్తారని పిడికిడి విత్తనాలను చేతపుచ్చుకొని విత్తు చూపుకోవాడు. ఆనందంతో పనులు మోసుకొని వస్తాడు అని
దుఃఖపడవారు ధన్యులన్నీ వారు ఓదార్చబడతారని, నీ కన్నీళ్ళన్నీ నా గుడ్డెలో ఉంచాను, నా పుస్తకంలో రాసుకున్నానని మీరు మాతో మాట్లాడారు. నిజమే, కట్టకుప్పల మీద జీవితాలు పైకి దాచేసిన దేవుడు. ఎంతోమంది దైవ సేవకుల చరిత్రలు కూడా ఆ రీతిగా ఉన్నాయి. మొదట వారి జీవితాలు దీనమైన స్థితి, నీ వారి జీవితంలో అడుగుపెట్టిన తర్వాత వారు కన్నీటితో నీ పాదాల దగ్గర వెతుకుని వారి పాప జీవితాన్ని పోగొట్టుకున్న తర్వాత వారి జీవితాలను ఎంతగానో అమాంతంగా జీవించిన వైనం, ఆధారం లేని వాళ్ళలో అనేక మందికి ఆధారం అయ్యేటట్టు చేసిన దేవుడు. అయినా అయ్యా, ఏది లేదని నీ దగ్గరికి వస్తామో దాని విషయంలో నువ్వు ఆశీర్వదించడమే కాక అయ్యా ఒక పెద్ద ప్రమోషన్ అనేక మందికి ఆశీర్వాద కారకంగా ఉండేటట్టు చేస్తాను. అయ్యా గొప్ప దేవుడు అయ్యా, అలాంటి పనులు చేయడం నీకే సాధ్యం అయ్యా, నీకే వచ్చును. నువ్వు సరిపోయిన వాడవయ్యా, చాలిన దేవుడు అయ్యా, నువ్వు సఫిషియంట్ అండ్ ఎఫిషియెంట్ గాడ్ అని మాట్లాడుతున్నావు. నువ్వు సమర్థత కలిగిన దేవుడు అయ్యా తండ్రి, సరిపోయిన వాడవు తండ్రి, సహాయం అనుగ్రహించి. ఈరోజు ఎంతమంది అయితే ఎన్నాళ్ళు ఇంకా ఇది అనే ప్రశ్నతో ఎవరైనా వస్తే కనుక వారితో ఈరోజు మాట్లాడమని నమ్ముతున్నాను. నా బ్రతుకులు వారి ముందు సాక్షిగా ఉంచామని నమ్ముతున్నాను. ఆధారమే లేదు, ఎవ్వరు మమ్మల్ని ఆదరించాలనే స్థితి నుంచి అనేక మందికి ఆధారం అయ్యే స్థితిలోనూ అనేక మందిని ఆదరించే స్థాయిలోనూ ఉంచినందుకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, కూతురు అట్లానే ఉంచాం. వారి జీవితంలో చేసిన మేలు నిన్ను నమ్మిన వారు అందరి జీవితాల్లో చేసేదే. రాత్రికాల సమయంలో చెప్తున్నా, దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు. ఆయన సరైన హృదయంతో ఎవరైతే అంగీకరించి ప్రార్థిస్తారో వారందరినీ దేవుడు హక్కున చేర్చుకుంటాడని మాట్లాడారు. సహాయం చేసి మహిళ పొంది ప్రతి ఒక్కరి ప్రశ్నలకు వారి పరిస్థితులను మార్చి సమాధానం ఇవ్వమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో బ్రతిమాలుకుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.